తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. వస్తున్నాడు బాయ్, వస్తున్నాడు. It's laughing time. సరిగ్గా నెల రోజులు వాణి శ్రీను మధ్యలో మాధురి అంటే పంచాయతీ మొదలై నెల రోజులైనా ఇప్పటికీ రాజీ కుదరలేదు సరికదా. కొత్త ట్విస్టులు తెరపైకి వచ్చాయి. ఏ ఇంటి కోసమైతే వాణి పట్టు వదలకుండా ధర్నా చేస్తున్నారు, అదే ఇంట్లో ఇప్పుడు మాధురి ప్రత్యక్షమయ్యారు. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఈ సీన్ చూడగానే వాణి రగిలిపోయారు. నిచ్చెన వేసుకుని పైకెళ్లే ప్రయత్నం చేశారు. ఆ నిమిషం మొదలైన హైడ్రామా అర్ధరాత్రి వరకు కొనసాగింది. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి దగ్గర మరోసారి అర్ధరాత్రి హైడ్రామా నడిచింది. కంట్రోల్ ఎవరు చాలు, వాడి పాపాను వాడే వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. నిజమే. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఉన్న ఇంట్లో ఫస్ట్ ఫ్లోర్ లోకి వెళ్లేందుకు వాణి, ఆమె ఇద్దరు కుమార్తెలు కూడా ప్రయత్నించారు. ఎందుకు? కొత్త తెంగేస్తాను. నిచ్చెన వేసుకుని పైకెక్కేందుకు తీవ్రంగా సాహసం అనే చెప్పాలి. ఎనీవే, విష్ యు ఆల్ ద బెస్ట్. దువ్వాడ వాణి ప్రయత్నాన్ని మాధురి అడ్డుకున్న దృశ్యాలు మీరు చూడొచ్చు. పైనుంచి నిచ్చెనను మాధురి తోసివేసింది. తనపై దాడి చేస్తే ఊరుకోనంటూ మాధురి వార్నింగ్ ఇచ్చింది. అల్లుడు, నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగేయద్దు. మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. ఏంటంటే చెప్పి ఆత్మరక్షణ కోసం ఏమైనా చేస్తా అంటూ వాణిని బెదిరించింది మాధురి. ఇదే ఇంట్లో ఏళ్ల తరబడి ఫుడ్ గెచ్చా, మందు గెచ్చా, కత్తి నిండా కుడుకులేక నిద్ర గెచ్చా. ఇప్పుడు కళ్ళు మండే, ఎవడైనా అడ్డొస్తే మాడి మసి అయిపోతా. మాధురి అసలు ఆ ఇంట్లోకి ఎలా వెళ్ళిందో ఎవరికీ తెలియదు. సడన్ గా అక్కడ అపీర్ అయింది. దీంతో ఈ విషయం తెలుసుకున్న వాణి, ఆమె కుమార్తెలు ఆ ఇంటి పైకెక్కేందుకు నిచ్చెన వేసుకుని ప్రయత్నిస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. వాళ్ళ మధ్య జరుగుతున్న వాగ్వాదం కూడా మీరు చూడొచ్చు. నువ్వు దాదాగిరికి వచ్చినా, దౌర్జన్యానికి వచ్చినా, గూండాయిజానికి వచ్చినా, గ్రూపులుగా వచ్చినా, ఒక్కడివే వచ్చినా, ఫ్యామిలీ మొత్తాన్ని వచ్చినా, ఈ పద్మనాభం అంతా పెట్టుకుంటే పచ్చడైపోతా. నా ఆత్మరక్షణ కోసం ఏమైనా చేస్తానంటూ మాధురి వాళ్ళని బెదిరించింది. ఓవైపు వాణి, ఆమె కుమార్తెలు పైకెక్కేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ అర్ధరాత్రి హై టెన్షన్ వాతావరణం నెలకొంది. వాణి కొన్ని రోజులు అక్కడే ధర్నా చేసింది. ఆ ఇల్లు తనకే కావాలని చెప్పి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అయితే శ్రీనివాస్ మాత్రం నేను ఇచ్చే ప్రసక్తే లేదు, ఏదైనా ఇస్తాను గానీ ఇల్లు మాత్రం ఇవ్వనన్నారు. మొహం పగిలిపోద్ది. కానీ సడన్ గా ఇప్పుడు మాధురి ఫస్ట్ ఫ్లోర్ లో కనిపించింది. మాధురి అక్కడి నుంచి వెళ్లిపోవాలని వాణి డిమాండ్ చేస్తూ అసలు పైకి వెళ్లేందుకు ప్రయత్నిస్తే ఆ నిచ్చెనని కిందికి దోసేసింది. ఈ విషయంలో ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు. ముంచింది బుడమేరు కాదు, చంద్రబాబు నిర్లక్ష్యం. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ముంచింది వరద కాదు, రాధాకృష్ణ పవర్ ప్లాంట్. నాతో చెప్తే చెప్పావు కానీ ఎవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. ఒకరిది అక్రమ నివాసం గోల, ఇంకొకరిది పవర్ ప్లాంట్. ఇద్దరూ కలిసి ముంచేశారు. ఏమిటండి మీరు మాట్లాడేది? తన ఇంటిని కాపాడుకునేందుకు అత్యంత రహస్యంగా బుడమేరు గేట్లు ఎత్తేయాల్సిందిగా బాబు ఆదేశించింది నిజం కాదు. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఎందుకెత్తినారు? చంద్రబాబు నాయుడు గారు ఉన్న ఇల్లు, కరకట్టు మీద ఉన్న ఇళ్లకు ఆ ఇంటికి సంబంధించిన ఆ నీళ్లు ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? బీడీసీ కరకట్టకు గండి, లోతట్టు ప్రాంతాల మునక నిజం కాదా? ఈ బాబు చేసిన పాపమే నేడు ప్రజల పాలిట శాపంగా. ఇది తప్పు. శనివారం బుడమేరుకు భారీ వరద వస్తుందని అధికారులు అంచనా వేశారు. అంటే అది
విలువైన దాదాపు 20 గంటల సమయాన్ని వృధా చేసిన చంద్రబాబు సర్కార్ ఎంత చెప్పిన తర్వాత కూడా మొఖాల పెడతావేంటి మనిషివా పశువా నువ్వు చంపేస్తా ఆపై తన ఇంటికి ముంపు తప్పదని భావించాక ఎవ్వరికీ చెప్పకుండా గేట్లు ఎత్తేయించి ఈ మధ్య నువ్వు చాలా దరిద్రంగా బిహేవ్ చేస్తున్నావు టాకో ముంపు ప్రాంత ప్రజలను హెచ్చరించారా లేదా సురక్షిత ప్రాంతాలకు తరలించారా లేదు గేట్లు ఎత్తాలంటే పాటించాల్సిన ప్రోటోకాల్ ఒక్కటి కూడా పాటించలేదు మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బో కమలాసన్ 3.5 లక్షల మంది జీవితాలు వరదలో బురదలో కూరుకుపోవడానికి ఆ ఇద్దరే కారకులు అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. ప్రభుత్వానికి ముందస్తు సమాచారం ఉన్నా కనీస స్పందన లేదని వెలగలేరు డిఈ మాటలతో అది అర్థమైపోయింది. మాటలతో నిన్ను మాయ చేస్తాడు ముందే ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.